హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఫస్ట్ టైం ట్రై చేశా. ఇంత బాగా వస్తదని అస్సలు అనుకోలేదు. రెస్టారెంట్‌లో కన్నా అద్భుతంగా వచ్చింది. ఇదే ప్రాసెస్‌తో ఎన్ని కేజీల మటన్ బిర్యానీ అయినా చేయవచ్చు అనిపించింది. ఫస్ట్ టైం కదా! అందుకే హాఫ్ కేజీతో స్టార్ట్ చేశా. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ మెజర్‌మెంట్‌తో పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. ఇప్పుడైతే రైస్‌లోకి వాటర్ అయితే పోసుకొని, వాటర్ పోసుకున్న తర్వాత రైస్ అయితే విరిగిపోకుండా స్లోగా అయితే కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న దానిలోకి అయితే మళ్ళీ వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇలా చూపించిన విధంగా ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని వేరే ప్లేట్లో వేసుకొని, వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలా చూపించిన విధంగా ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఇలాగే ఉండాలి. నేనైతే మటన్ని పెద్ద ముక్కలుగా కట్ చేపించుకున్నాను. ఇప్పుడైతే దీనిలోకి 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇదంతా ఇప్పుడు ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దానిలోకి 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న దానిలోకి 2 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న దానిలోకి అయితే ముందుగా కట్ చేసిన మిర్చి ముక్కలు 4 అయితే వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 1 చిన్న కట్ట పుదీనా కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. అలాగే కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుందాం.
అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే బిర్యానీకి అయితే ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడైతే 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కాస్త రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా రెడ్ కలర్లో వచ్చినాయి అయితే ఇప్పుడైతే ఒక కప్పులోకి తీసుకుందాం. తీసుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడైతే ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కర్రీని ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా కాస్త టైం పట్టేటట్టుంది. ఇప్పుడైతే మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. ఇప్పుడైతే రైస్కి అయితే వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి రైస్కి సరిపడా వాటర్ అయితే పోసుకొని వాటర్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే ఒకటి అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 4 అయితే లవంగాలు కూడా వేసుకుందాం. అలాగే 2 మరాఠీ మొగ్గ, అలాగే 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుందాం. అలాగే దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడైతే నానబెట్టిన రైస్ని అయితే బాయిల్ చేసుకుందాం. ఇప్పుడైతే కర్రీని ఇంకొకసారి చెక్ చేద్దాం. మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే వేయించుకున్న ఆనియన్స్లోకి 4 మిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా అయితే వేసుకుందాం. ఇదంతా నూనెలో వేగేలాగా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే కర్రీని అయితే యాడ్ చేసుకుందాం. అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కర్రీని అయితే వేసుకుందాం. ఇప్పుడైతే రైస్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా 80% ఉడికితే సరిపోద్ది. ఇప్పుడైతే బాయిల్ చేసిన రైస్ని అయితే లేయర్స్గా యాడ్ చేసుకుందాం.
ఇలా లేయర్స్‌గా వేయటం వల్ల ఏంటంటే రైస్ అనేది విడివిడిగా వస్తుంది. దీనిలోకైతే కొంచెం గరం మసాలా గూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఘీ వేసే చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని వదిలేద్దాం. రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. చూసారా ఎంత విడివిడిగా వచ్చేసిందో? ఈ వాటర్ అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్నైతే సూప్ లాగా కూడా వాడేసుకోవచ్చు. అంతేనండి, వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.